शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ विद्यया तपसा चैव हुतात्मायति पुङ्गवः स्वामी विद्याप्रकाशाख्यो गुरुर्विजयतेतराम्। ॐ विकिरन्तं सदा गीतामकरन्दं महीतले यतिश्रेष्ठं भजे श्रीविद्याप्रकाशानन्द सद्गुरुं श्रीविद्याप्रकाशानन्द सद्गुरुं। భగవానునికి శరణు పొందుతూ భగవత్ స్వరూపులైనటువంటి గురుదేవులు అస్మద్ గురుదేవులు పూజ్యపాదులు శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారికి మనస వాచ వందనాలు అర్పిస్తూ సమర్పిస్తూ కార్యక్రమంలో ముందుకు పోదాం. ప్రస్తుత కార్యక్రమం యొక్క పేరు చక్కటి పేరు ఏర్పాటు చేయబడినది. ఏమిటి? సూక్తి సుధ. సూక్తి సుధ. ఏ సూక్తి అయితే మనకు స్ఫూర్తినిస్తుందో అది సుధ. సూక్తి సుధ స్ఫూర్తిని ఇవ్వాలి. సూక్తులు అనేకం ఉంటాయి, కానీ మనకు స్ఫూర్తిని ఇవ్వాలి, మనకు మనశ్శాంతిని చేకూర్చాలి. దీనికి ఏమైనా పేరు పెట్టండి, నిత్య సత్యాలు అనండి, సత్యమే చెప్పాలి అనుకుందాం. కాబట్టి పేరు సూక్తి సుధ మనకు స్ఫూర్తిని ఇవ్వాలి. ఈ వాక్యాలను, ఈ సూక్తులన్నీ కొందరిలో కంటే కొందరికి, అందరికీ ఉపయోగపడతాయని చెప్పి ఈ సూక్తి సుధా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబడినది. మొట్టమొదట సూక్తి. దేవుడు గుడిలోనే ఉన్నాడు అనకు. దేవుడు గుడిలోనే ఉన్నాడు అనకు. అంతటా ఉన్నాడని మరువకు. బాగుందా? భగవంతునితో ప్రారంభిస్తున్నాము, భగవత్ వాక్యంతో ప్రారంభిస్తాము. ఇది అందరికీ స్ఫూర్తినిచ్చుగాక. ఈ సూక్తి సుధా కార్యక్రమంలో ఈ సూక్తి అందరికీ స్ఫూర్తినిచ్చుగాక. ఏమిటి? దేవుడు గుడిలోనే ఉన్నాడు అనకు, అంతటా ఉన్నాడని మరువకు. భగవంతుని గుడిలోనే బంధించవద్దు. భగవంతుని ఒక చోట, ఒక గుడిలో 4 గోడల మధ్య బంధించవద్దు. సూక్తి బాగుందా? భగవంతుని గుడిలోనే బంధించవద్దు. అందరిలోనూ దర్శించుట మరవవద్దు. అందరిలో దర్శించుట మరవవద్దు. సూక్తి అయినదా? సాటి మనిషికి సహాయపడే గుణం ఉంటే, చూడండి, సాటి మనిషికి సహాయపడే గుణం ఉంటే ప్రతి మనిషి దేవుడే, ప్రతి గృహము దేవాలయమే. అర్థమైనదా? మరొక్కసారి రెండవసారి రిపీట్ చేస్తాను, ఎందుకంటే మనస్సులో హత్తుకొనుట కొరకై. సాటి మనిషికి సహాయపడే గుణం అంటే ప్రతి మనిషి దేవుడే, ప్రతి గృహము దేవాలయమే.
బాధలు భగవంతుడు ఇచ్చినవి అని అనకు. చూడండి, ఈ సూక్తి గుర్తుంచుకోండి. బాధలు భగవంతుడు ఇచ్చినవి అని అనకు. నీవు చేసిన పాపానికి ప్రతిఫలమని మరువకు. ఆపదలో ఉన్నవారిని ఆదుకొనుము. ఆపదలో ఉన్నవారిని ఆదుకొనుము. అదియే దైవ పూజని తెలుసుకొనుము. మంచి చేయుటకు మంచి ముహూర్తం కొరకు ఎదురు చూడకు. బాగుందా ఈ సూక్తి? ఒకరికి సహాయం చేయాలి, దానికి ముహూర్తాలు చూస్తే ఎలా? ఒకరికి అన్నం ఆకలి అవుతున్నది, పంచాంగం చూచేసి నాయన ఈరోజు దినం మంచిది కాదు, మంగళవారము, రాహుకాలం ఉంది, యమగండం ఉంది, రేపు రమ్మంటే, అన్నం ఆకలి అవుతుంటే రేపు రమ్మంటే, కాబట్టి మంచి చేయుటకు మంచి ముహూర్తం కొరకు ఎదురు చూడకు. పాపం చేసి చేయలేదు అనకు. కొంతమంది చేసి నాకు తెలియదు నేను చేయలేదు అంటారు, చేయరాని పని చేసి. ఇక్కడ చెప్తున్నారు, ఈ సూక్తి చెప్తుంది, పాపం చేసి చేయలేదు అనకు. విశ్వప్రభుత్వములో నమోదు చేయబడినది మరువకు. బాగుందా? విశ్వప్రభుత్వం అనే ఒకటి ఉంది, యూనివర్సల్ గవర్నమెంట్. అక్కడ ఆటోమేటిక్ మిషన్లు ఉన్నాయట, అక్కడ ఆటోమేటిక్గా కంప్యూటర్లో ఎక్కిపోతుందట. కాబట్టి పాపం చేసి చేయలేదు అనకు. విశ్వప్రభుత్వములో నమోదు చేయబడినదని మరువకు. 100 కోట్లకు అధిపతివైన ఒక్క నిమిషం ఆయుష్ కొనలేవని తెలుసుకో. బాగుంది ఆ సూక్తి. నీ దగ్గర 100 కోట్లు ఉన్నాయని గర్విస్తున్నావేమో, ఈ 100 కోట్లు పెట్టి నీవు ఒక్క నిమిషం ఆయుష్ కొనటానికి ప్రయత్నించినా నీ ఫలితము దక్కదు, శూన్యమే. కాబట్టి 100 కోట్లకు అధిపతివైన ఒక్క నిమిషం ఆయుష్ కొనలేవని తెలుసుకో. మరొక ముఖ్య సూక్తి ఇక్కడ, గుడిలో కొబ్బరికాయ కొట్టకపోయినా పర్వాలేదు, ప్రాణుల తలకాయ మాత్రము కొట్టకు. చూచారా ఈ సూక్తి ఎంత బాగా ఉందో? గుడిలో కొబ్బరికాయ కొట్టకపోయినా పర్వాలేదు, ప్రాణుల తలకాయ మాత్రము కొట్టకు. రోజుకు ఒక్కరికైనా సహకరించుము, ఆ రోజుకు సార్థకత చేకూర్చుము. ఆహా, ఈరోజు నేను ఒక్కరికైనా సహాయం అందించాను, ఒకరిని సుఖపెట్టాను అని చెప్పి గుండెమైన చెయ్యి వేసుకొని చెప్పగలగాలన్నమాట సాయంత్రం నిద్రపోయేటప్పటికి. కాబట్టి ఈ సూక్తి ఏమిటి? రోజుకు ఒక్కరికైనా సహకరించుము, ఆ రోజుకు సార్థకత చేకూర్చుము. బాగుందా? మరొకటి, నీవు తిన్నది మట్టి పాలు. నీవు ఏదైతే తిన్నావో అది ఆటోమేటిక్గా ఏమవుతుంది? మట్టిలో కలిపేయాల్సిందే. నీవు తిన్నది మట్టి పాలు, ఇతరులకు ఇచ్చింది నీ పాలు. భలే సూక్తి చూడండి. చూడండి, మనం భోజనం చేస్తాము, రాత్రిపూట పాయసము, లడ్డులు అన్నీ తింటాము. ఏం చేస్తాము? మనము తిన్నది కాస్త ప్రొద్దునే మట్టిలో కలిపేస్తున్నాం, చెంబు తీసుకెళ్ళి మట్టిలో కలిపేస్తున్నాం. కానీ ఇతరులకు ఇచ్చింది నీ పాలు. దీని అర్థం ఏమిటి? మనము తిన్నది వృధా అవుతున్నది, ఇతరులకు ఇచ్చింది మన అకౌంట్లో డిపాజిట్ అవుతుంది. కాబట్టి మనము తిన్నది మట్టి పాలు, ఇతరులకు ఇచ్చింది మన పాలు. మడి మడి అని అరవకురా. చూడండి, మడి మడి అని అరవకురా, మంచి గుణాలే మడి బట్టలురా. బాగుందా? నేను మడి కట్టుకున్నాను, నన్ను తాగవద్దు, ముట్టుకోవద్దు, అంటుకోవద్దు అంటుంటారే, ఇవి మడి కాదు నాయన. మడి మడి అని అరవకురా, మంచి గుణాలే మడి బట్టలురా. బాగుందా? ఇతరుల నుంచి మంచినే తీసుకో, నీలోని దోషాలనే చూచుకో. ఆహా, మనమేం చేస్తాం? ఇతరుల దోషాలు వెతుకుతాము, మనలో దోషాలు దాచిపెడతాం. ఈ సూక్తి ఏం చెప్తుంది? ఇతరుల నుంచి మంచినే తీసుకో, నీలోని దోషాలు చూచుకో. నీతి నియమాలు ఉంటే నరుడే నారాయణుడవుతాడు. చూడండి, నరుడు నారాయణుడు అవటానికి మార్గము నీతి నియమాలు నీలో ఉంటే, నీతి నియమాలు నీలో ఉంటే నరుడే నారాయణుడు అవుతాడు, నీవే నారాయణుడు అవుతావు. గృహానికి పునాదులు ముఖ్యం. చూడండి, గృహానికి ఏం కావాలి? పునాదులు ముఖ్యం. అంతే కదా? ఒక ఇల్లు కట్టేటప్పుడు ఇంటికయ్యే ఖర్చు అంతా పునాదికి సగం తినేస్తుంది. కాబట్టి గృహానికి పునాదులు ముఖ్యము, దేహానికి సద్గుణాలు ముఖ్యం. ఆహా, అర్థమైనదా? మరొకసారి గుర్తుంచుకోండి ఇది.
గృహానికి పునాదులు అతి ముఖ్యం. అదేవిధంగా దేహానికి సద్గుణాలు కూడా అతి ముఖ్యమే. గృహానికి పునాదులు ముఖ్యం, దేహానికి సద్గుణాలు ముఖ్యం. మరొక సూక్తి, ఈ జన్మలో ఏ పాపం చేయలేదు అని అనకు. కొందరు అంటూ ఉంటారు, నేను ఈ జన్మలో ఏ పాపం చేయలేదు, గుడికి వెళ్ళాను, కొబ్బరికాయ కొట్టాను, అన్నదానం చేశాను, అన్నీ బాగా చేశాను, కానీ కష్టాలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి, కారణం ఏమిటనే దానికి ఈ సూక్తి సమాధానమే. ఈ సూక్తి మనకు సమాధానం. ఈ జన్మలో నువ్వు ఏ పాపము చేయలేదు అని అనకు. మంచిది ఏం చేయలేదు, గత జన్మలో చేసిన పాపానికి ప్రతిఫలమని మరవకు. అర్థమైనదా? ఈ జన్మలో నేను ఏ పాపము చేయలేదు, బాధలు ఎందుకు అని అనకు. గత జన్మలో చేసిన పాపానికి ప్రతిఫలమని మరువకు. గత జన్మలో చేసిన ఆ బ్యాలెన్స్ ఉందే, ఆ బ్యాలెన్స్కి ప్రతిఫలమని మరువకు. అయినదా ఈ సూక్తి? ఇక మరొకటి, అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని. బాగుందా? జరిగేదేదో జరుగక మానదు, అనవసరంగా ఆందోళన పడకు. ఆందోళన అనారోగ్యము కలిగించునని మరువకు. కోట్ల కొరకు పరుగులెత్త కన్నా పరలోకానికి పట్టుకెళ్ళలేవన్నా. చూడండి, కోట్ల కొరకు పరుగులెత్త కన్నా పరలోకానికి పట్టుకెళ్ళలేవన్నా. 100 మంది వైద్యులు నీ వెంట ఉన్నా నీ పరలోక ప్రయాణం మాత్రము ఆపలేరన్నా. ఓ అన్నా, గుర్తుంచుకో అన్నా. ఈ సూక్తులు చూడండి, సూక్తి సుధలో ఎన్ని కోట్లు ఉన్నా ఊపిరిపోగానే ఊరి బయటనే పారేస్తారన్నా. ఆహా, ఎన్ని కోట్లు ఉన్నా ఊపిరి కాస్త పోగానే ఊరి బయటనే పారేస్తారన్నా. నీ హెడ్ క్వార్టర్స్ అదన్నా అని చెప్తున్నారు. సంపదల కన్నా ఆరోగ్యం మిన్న. చూడండి, సంపదలు ఎక్కువ ఉండవచ్చు కానీ ఆరోగ్యం తక్కువ ఉంటే సంపదలు సున్నా. సంపదల కన్నా ఆరోగ్యం మిన్న, ఆరోగ్యం లేని సంపదలు సున్నా. అర్థమైనదా? కారు కన్నా కాళ్ళు ముఖ్యమన్నా. ఆహా, కారు కన్నా కాళ్ళు ముఖ్యమన్నా, కాళ్ళు లేక కారు ఎందుకన్నా. చూడండి, ఇదంతా మనోధైర్యాన్ని ఇస్తుంది అన్నమాట. ఈ సూక్తులు మనకు స్ఫూర్తినిస్తాయి, మనోధైర్యాన్ని అందిస్తాయి. చూడండి, ఇక్కడ కారు లేదని చింతిస్తుంటారు కొంతమంది. అసలు కాళ్ళు ఉంటే కారు లేకపోయినా పర్వాలేదు, అసలు కాళ్ళే లేకపోతే నీ కారు ఉండి ప్రయోజనం ఏమన్నా. చూడండి సూక్తి, కారు కన్నా కాళ్ళు ముఖ్యమన్నా, కాళ్ళు లేక కారు ఎందుకన్నా. కాళ్ళే లేకపోతే కారు ఉండి ఏం చేస్తావు? నేను కారులో ఎత్తి పడేయాలి, మళ్ళీ కారులో నుంచి కింద తోసేయాలి. కాబట్టి లోడింగ్ అన్లోడింగ్ చేయాల్సి వస్తుంది నేను. కాబట్టి కారు కన్నా కాళ్ళు ముఖ్యమన్నా, కాళ్ళు లేక కారు ఎందుకన్నా. పాముతో ప్రమాదం తక్కువన్నా. గుర్తుంచుకోండి, పాముతో ప్రమాదం తక్కువన్నా, పాపముతో ప్రమాదం ఎక్కువన్నా. ఒక్కొక్క సూక్తి మనకి ఎంత స్ఫూర్తినిస్తుందో చూడండి. నిజంగా దీన్ని స్వీకరిస్తే పాముతో ప్రమాదం తక్కువన్నా, పాపముతో ప్రమాదం అధికమన్నా. ఆహా, చూడండి, పాము గరిచింది. ప్రమాదం ఒక్క శరీరానికి, ఇప్పుడున్న శరీరానికి మాత్రమే ప్రమాదం. మరి పాము కరిస్తే ఒక్క శరీరానికి ప్రమాదం. పాపముతో కరవబడితే జన్మజన్మాలకు ప్రమాదమే. కాబట్టి ఏది ప్రమాదం ఎక్కువ మనకు? పాము కన్నా పాపం ప్రమాదం కన్నా. పాము ఒక శరీరాన్ని నాశనం చేస్తుంది, పాపము జన్మజన్మలకు మనకు హాని కలగజేస్తుంది. కాబట్టి పాముతో ప్రమాదం తక్కువన్నా, పాపముతో ప్రమాదం అధికమన్నా. కాలు జారితే కొంతే బాధ. ఆహా, కాలు జారితే కొంతే బాధ, నోరు జారితే అమిత బాధ. ఆహా, చూడండి, కాలు జారితే కొంతే బాధ, నోరు జారితే అంతా బాధ. వదిలిన బాణం వెనక్కు రాదు, చేసిన పాపం తొలగిపోదు. వదిలిన బాణం వెనక్కు వస్తుందా? రాదు. అదేవిధంగా చేసిన పాపం తిరిగి వదిలిన బాణం వెనక్కు రాదు, చేసిన పాపం వదిలిపోదు. మానవత్వం విలువ తెలుసుకో, మంచితనముతో మసులుకో. మానవత్వం ఎంత విలువైనదో తెలుసుకో, మంచితనముతో మసులుకో.
మన పొరపాట్లు తొందరపాట్లు మరొకరికి అగచాట్లు కారాదు. అర్థమైనదా? మనము చేసే పొరపాట్లు తొందరపాట్లు మరొకరికి అగచాట్లు కారాదు. అది ఒక సూక్తి. చేసిన పాపానికి సాక్షి లేడు అనకు, నీ మనస్సాక్షి ఉందని మరువకు. ఆహా, ఎటువంటి సూక్తి అండి! కొంతమంది చేయవలసిన తప్పులన్నీ పాపాలన్నీ చేస్తారు, తప్పులన్నీ చేస్తారు. అయ్యో నేను చేయలేదు. చూడండి, సాక్షి లేడంటున్నారు. ఎవరు సాక్షి చెప్పండి? నేను చేయలేదు. వీడు చేసే ఉంటాడు, తప్పు చేసే ఉంటాడు, సాక్షి లేడని వాదిస్తూ ఉంటాడు. దీనికి చూడండి ఈ సూక్తి. చేసిన పాపానికి సాక్షి లేడు అనకు, నీ మనస్సాక్షి ఉందని మరువకు. నీ మనస్సాక్షి ఉంది కదా, నీ మనస్సాక్షి నీ దగ్గరే ఉంది కదా. కాబట్టి చేసిన పాపానికి సాక్షి లేడు అనకు, నీ మనస్సాక్షి ఉందని మరువకు. సముద్రం కన్నా సహనం మిన్న. ఆహా, చూడండి, సముద్రము కన్నా సహనమే మిన్న. ఓర్పు చేదుగా ఉండవచ్చు, కానీ ఫలితం మధురంగానే ఉంటుంది. ఆహా, ఓర్చుకోమంట. కొందరు ఏదన్నా మనకు హితోపదేశం చేస్తుంటారు. పోనీలేరా, వాడు ఏదో అన్నాడు, ఓర్చుకుంటే పోలేదా అని అంటుంటారే. చూడండి, అది ఓర్పు చేదుగా ఉండవచ్చు. ప్రారంభంలో చేదుగా ఉండవచ్చు. ఎంత చేదు? వేపకాయంత చేదుగా ఉండవచ్చు. ఓర్పు వేపకాయంత చేదుగా ఉండవచ్చు, కానీ ఫలితం తిరుపతి లడ్డంత తీయగా ఉండకపోదు. అర్థమైనదా? ఓర్పు చేదుగా ఉండవచ్చు, కానీ ఫలితం మధురంగానే ఉంటుంది. సంతృప్తిలోనే సంతోషం ఉంటుందని మరువకు. ఆహా, తృప్తి చాలు, బస్, భగవంతుడు ఇచ్చిన దానికి తృప్తి. సంతృప్తిలోనే సంతోషం ఉంటుందని మరువకు. సంతోషం మరి ఎక్కడ లేదు, సంతృప్తి చాలు. భగవంతుడు ఇచ్చిన దానిలో తృప్తి పడిస్తే వాడికి మించినటువంటి వాడెవరు లేడు. కాబట్టి సంతృప్తిలోనే సంతోషం ఉంటుంది. ఇచ్చుకొనుటలో ముందుండు. చూడండి, ఒకరికి ఏదైనా సహాయం చేయడంలో ఇచ్చుకొనుటలో ముందుండు, పుచ్చుకొనుటలో వెనకుండు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? పుచ్చుకొనుటలో ముందుంటున్నారు, ఇచ్చుకొనుటలో వెనకుంటున్నారు. అలా మంచిది కాదంటున్నారు. ఇచ్చుకొనుటలో ముందుండు, పుచ్చుకొనుటలో వెనకుండు. ద్వేషముతో దూషించకు. ఆహా, ద్వేషముతో దూషించకు, ప్రేమతో శాసించు. ఎటువంటి చూడండి, తల్లి బిడ్డను అరుస్తుంది, నువ్వు చేసే తప్పు అని దూషిస్తుంది. అక్కడ ఏముంది? ప్రేమతో శాసిస్తుంది తల్లి. అదే విధముగా మనం ఏం చేయాలి? చూడండి, ద్వేషముతో దూషించకు, ప్రేమతో శాసించు. చింతలు లేనివాడు సంతలో కూడా నిద్రపోగలడు. ఆహా, చూడండి, చింతలు లేనివాడు సంతలో కూడా నిద్రపోగలడు. చింతలతో సతమతమగుచున్నవాడు ఏసీ గదిలో కూడా నిద్ర మాత్ర లేనిదే నిద్రపోలేడు. బాగుందా? చూడండి, సూక్తి అందరూ స్ఫూర్తిని ఇవ్వాలి. ఊరికి సూక్తులు నేర్చుకుంటున్నాం కాదు, స్ఫూర్తిని ఇవ్వాలి మనకు. చూడండి, అర్థం చేసుకోండి. చింతలు లేనివాడు సంతలో కూడా నిద్రపోగలడు హాయిగా. సంత అంటే ఏమిటి? ఎంత గోల, గందరగోళంగా ఉంటుంది. ఆ ప్లాట్ఫారం పైన చక్కగా వాడు నిద్రపోగలడు. కానీ చింతలతో సతమతమగుచున్నవాడు నిద్ర మాత్ర లేనిదే ఏసీ గదిలో కూడా నిద్రపోలేడు. బాగుందే? మనకు కావాలి అనుకున్నది దొరకనప్పుడు మనకు దొరికినదే కావాలి అనుకోవటం ఉత్తమం. ఆహా, మనకు కావాలి అనేది అనుకున్నది దొరకదు, కానీ దొరికిందే కావాలనుకుంటే ఉత్తమం. ఇక ఏ టెన్షను, ఏ బాధ ఉండదు. కాబట్టి ఇటువంటి సూక్తులలో మనం ముందుకు పోదాం. ఇంకా ఆయాసమైన ఆశయం మంచిదై ఉండాలి. అర్థమైనదా? ఆయాసమైన ఆశయం మంచిదై ఉండాలి. ఆశయం మంచిదైతే ఆలస్యం చేయక అమలుపరచాలి. బాగుందా? చూడండి మరొకసారి. ఆయాసమైన ఆశయం మంచిదై ఉండాలి. ఆశయం మంచిది అయి ఉండాలి. ఆశయం మంచిదైతే ఆలస్యం చేయక అమలుపరచాలి. మరొక సూక్తి. ఆహా, ఇంటి పేరు సుగంధం. చూడండి, జాగ్రత్తగా వినండి. ఇంటి పేరు సుగంధం, నోటి నిండా దుర్గంధం. ఇంటి పేరు సుగంధం, నోటి నిండా దుర్గంధం. అంటే నోరు తెరిస్తే అసలు కంపు మాటలే, ఇంపు మాటలు ఏమి ఉండవు వాడి దగ్గర. చూడండి ఎంత బాగుందో. ఇంటి పేరు సుగంధం, నోటి నిండా దుర్గంధం. అంటే వాసన, దుర్గంధ వాసన కాదు, వాని మాటలే వాసన, కంపు, ఇంపుగా ఉండవు.
వాడు ఏ మాట మాట్లాడినా కంపు మాటలే. కాబట్టి ఇంటి పేరు సుగంధం, నోటి నిండా దుర్గంధం. అతని పేరు సత్యమూర్తి, అసత్యమే అతని ప్రవృత్తి. ఆహా, అతని పేరు మాత్రం సత్యమూర్తి, అసత్యమే అతని ప్రవృత్తి. ఇట్టిదే లోక ప్రవృత్తి. చూచారా ఈ సూక్తి ఎంత బాగుందో. మరొకటి, డబ్బు కొరకు గడ్డి తినకు. కొందరు గడ్డి తింటుంటారు, ఈ డబ్బు కొరకు తినరాని గడ్డి తింటుంటారు. కాబట్టి డబ్బు కొరకు గడ్డి తినకు, డబ్బు అనే జబ్బు పడకు. పరలోకమునకు పట్టుకొల్లలేవు, ఇహలోకములో ఖర్చు పెట్టలేవు. తిని తినక దాచేస్తావు. చూడండి, తిని తినక దాచేస్తావు, ఎవడో వచ్చి దోచేస్తాడు. అంత పని జరిగాక ఏడుస్తూ క్షోభిస్తావు. చూడండి ఈ సూక్తులు ఎంతమందికి స్ఫూర్తినిస్తాయో ఆలోచించుకోండి. కొందరు విధిరాతయని ఊరుకోకు. ఏదో లేండి, నాకు విధిరాత, నా కర్మ ఎట్లా ఉందో అని చెప్పి సోమరిగా కూర్చుంటారు. ఈ సూక్తి ఏం చెప్తుంది మనకు? విధిరాత అని ఊరుకోకు, ప్రయత్నం నుండి జారుకోకు. ఆహా, చూడండి, విధిరాత అని ఊరుకోకు, ప్రయత్నం నుండి జారుకోకు. ప్రయత్నం ఎంత రాతున్నా మన ప్రయత్నం చూడండి. విధిరాత అని చెప్పి అన్నము నోట్లోకి వస్తుందా? ఎట్లా దేవుడు పెడితే పెడతాడులే అని అన్నం తెచ్చి కలిపి ముద్దలు తెచ్చి నోట్లో పెడతాడు ఎవరైనా? ప్రయత్నం చేస్తారు. కాబట్టి విధిరాతని ఊరుకోకు, ప్రయత్నం నుండి జారుకోకు. ఈ సోమరులకు ఈ సూక్తి స్ఫూర్తినిస్తుంది. విధిరాత ఎట్ట జరుగుతుందిలే, నా కర్మ ఎట్టుంది అటు పోతుందిలే, నేను ప్రయత్నం చేసి ఏం ప్రయోజనం అని అంటుంటారే, అటువంటి వాళ్లకు ఈ సూక్తి స్ఫూర్తినిచ్చుకాక. ఏమిటి? విధిరాతని ఊరుకోకు, ప్రయత్నం నుండి జారుకోకు. జీవితం ఇంతే అనుకుంటే నరకమే. జీవితం ఇంతే అనుకుంటే నరకం, ఇంకా ఎంతో ఉంది అనుకుంటే స్వర్గం. ఆహా, ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండు. ఆహా, ఈ సూక్తి ఏం చెప్తుంది? కొందరు ఎదిగిన కొద్దీ, చూడండి, కొంచెం ఎదిగారనుకోండి, వాడి తలకాయ పైకి, కళ్ళు పైకి చూస్తుంటాడు. ఈ సూక్తి ఏం చెప్తుంది మనకు? ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండు, ఒదిగిన కొద్దీ ఉన్నతే ఉంది. నువ్వు ఎప్పుడైతే వినయ విధేయతలతో ఉంటావో నీకు ఉన్నతే ఉంది. చూడండి, దీనికి ఒక దృష్టాంతం చిన్నది చెప్తాను. గడ్డి ఉందే, గరిక పోతూ ఉంటే కాలు పెడితే ఏం చేస్తుంది? వంగుతుంది. వంగిన తర్వాత ఏం చేస్తుంది? మనం వెళ్ళిన తర్వాత మళ్ళా పైకి లేస్తుంది. ఈ విషయం గమనించారంట సృష్టికర్త బ్రహ్మదేవుడు. ఆహా, ఈ గడ్డికి ఎంత వినయం ఉంది, కాబట్టి ఈ గడ్డికి వినయ విధేయతలు ఉన్నాయి, కాబట్టి పూజలో ఈ గడ్డిని వాడటానికి అవకాశం ఉంది అని చెప్పి పూజకు అవకాశం ఇచ్చారట. గడ్డికి మంచి యోగం కల్పించాడు. కాబట్టి ఏం చేయాలి మనము? వినయములో ఇంత విశేషం ఉంది తెలుసుకోవాలి. వినయములో ఇంత విశేషం ఉంది. ఎంత? ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండు, ఒదిగిన కొద్దీ ఉన్నతే ఉంది. ఇక తల్లి లాంటి శిక్షణ, తండ్రి లాంటి రక్షణ. చూడండి, తల్లి లాంటి శిక్షణ, తండ్రి లాంటి రక్షణ, ఇదే అందరి సంరక్షణ. బాగుందా? ఇదే అందరి సంరక్షణ. పరులకు హితము చేయుటకు ప్రాణాలను పణంగా పెట్టుము. చూడండి, పరులకు హితము చేయుటకు ప్రాణాలు కూడా తెగించి సహాయం చేయని దీని అర్థం. పరులకు హితము చేయుటకు ప్రాణాలను పణంగా పెట్టుము, పరులను పీడించుటకు ప్రాణాలను వదలకు. తప్పును ఒప్పు చేయుటకు, చూడండి, కొంతమంది తప్పు చేసి దాన్ని తప్పును సవరించుకోవడానికి ఎంతో కష్టపడుతుంటారు. ఈ సూక్తి నియమిస్తుంది, తప్పును ఒప్పు చేయుటకు 1,00,000 తప్పులు చేయకు. తప్పును ఒప్పు చేయుటకు 1,00,000 తప్పులు చేయకు. తప్పులను ఒప్పుకొని సవరించుకొని నిశ్చయంతగా ఉండుము. అర్థమైనదా? భగవంతుని మరపించే భోగాల కన్నా, కొన్ని భోగాల్లో పడి భగవంతుని మర్చిపోతుంటారు కొంతమంది, వాళ్ళందరికీ ఇది స్ఫూర్తినిచ్చుగాక. ఏమిటి? భగవంతుని మరపించే భోగాల కన్నా భగవంతుని గుర్తు తెచ్చే బాధలే మిన్నా. ఆహా, చూడండి, ఇక్కడ భోగాల కన్నా బాధలు మిన్నా అని దీని అర్థం. ఆహా, భగవంతుని మరిపించే భోగాల కన్నా భగవంతుని గుర్తు తెచ్చే బాధలే మిన్నా. బాగుందా? దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కుంతీదేవిని ఒకసారి కృష్ణ భగవానుడు అడిగాడంట, అమ్మా, నీ కలుపు చల్లగా, నీవు ఎంత మంచి
సేవ చేశావు, నీకు ఒక వరం ఇవ్వాలి కోరుకోమ్మా అని అడిగారట. ఎవరిని? కుంతీదేవిని. ఎవరు? జగన్నాటక సూత్రధారియకు శ్రీకృష్ణ భగవానుడు అడిగాడంట. కుంతీదేవి ఆమెను వరం కోరుకు ఇస్తానని. ఏమన్నది? నాకు ఏం వద్దులేండి అని. ఇస్తానమ్మా అంటే వద్దంటావు, కోరుకోమని. సరే భగవంతుడు చెప్పాడు కాబట్టి కోరుకుంటున్నాను. ఏమీ లేదు స్వామి, సర్వకాల సర్వావస్థల ఎందును నాకు కష్టాలనే ఇవ్వుము. ఆహా, చూడండి ఏం చెప్పింది? సర్వకాల సర్వావస్థల యందు నాకు కష్టాలు ప్రసాదించుండు స్వామి అని కోరింది. కృష్ణుడు జగన్నాటక సూత్రధారి అంటాడు, అమ్మ నీ బ్రెయిన్లో ఏదైనా లోపం ఉందే అని అడుగుతున్నాడు. ఇదేమిటే మాకు వరాలు కోరుకోమంటే లిస్ట్ ఇస్తారే, నాకు ఇంద్రభవనం చంద్రలోకం ఆ భవనం ఈ ఇంద్ర పదవి చంద్ర పదవి అని నువ్వేమిటే మాకు కష్టాలు అడిగావు? దీని అంతరార్థం ఏమిటంటే చూడండి ఆ కుంతీదేవి ఎంత చక్కటి సమాధానం చెప్తుందో. స్వామి సుఖాలు మీరు ఇప్పుడు ఇచ్చారనుకోండి, సుఖాలలో మేము మరిచే అవకాశం ఉంది, సుఖాలలో మిమ్మల్ని మరిచే అవకాశం ఉంది. చూడండి అదే కష్టాలలో ఎప్పుడు మీరు గుర్తుకుంటారు. కాబట్టి కృష్ణ ఎప్పుడు కష్టాలు ఇస్తే కష్టాలు కృష్ణ కృష్ణ మిమ్మల్ని ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. గోల్డెన్ ఆపర్చునిటీ అంటుంది. చూడండి అర్థమైనదా? చూడండి సూక్తి చూడండి. ఇదే ఈ సూక్తి ఏం చెప్తుంది మనకు? భగవంతుని మరిపించే భోగాల కన్నా భగవంతుని గుర్తు తెచ్చే బాధలే మిన్నా. కాబట్టి బాధలలో చూడండి మనకు డాక్టర్ ఎప్పుడు గుర్తుకొస్తాడంటే డాక్టరు మనకు స్నేహితుడు మిత్రుడు అయినప్పటికీ కూడా మనకైతే జబ్బు వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ గుర్తుకొస్తాడు. మామూలు టైంలో డాక్టర్ గుర్తుకు రాడే. అదేవిధంగా ఎప్పుడైతే మనకు బాధలు ఉన్నాయో భగవంతుడు గుర్తుకొస్తాడు. కాబట్టి బాధలు భగవంతుని మరిపించే భోగాల కన్నా భగవంతుని గుర్తు తెచ్చే బాధలే మిన్న అను సూక్తి మనందరికీ స్ఫూర్తించుగాక. సమయమైనది. ఇక ఈ కార్యక్రమం ఇంతతో పూర్తి చేస్తాము. శాంతి మంత్రాలతో ప్రస్తుత కార్యక్రమం పరిసమాప్తి చేసుకుందాము. ఓం శంభో శివ 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 శంభో శివ 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 శంభో శివ 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 నారాయణ 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 ఓం. హరి ఓం తత్సద్బ్రహ్మార్పణమస్తు. జై బలో శ్రీకృష్ణ భగవాన్ की జై. బలో శ్రీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి జై. శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామీజీ మహారాజ్కి జై. సమస్త భక్తకోటికి జై. రమారమణ గోవిందో హరి. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీరామ వాసుదేవ శుభం భూయాత్. సర్వే జనాః సుఖినో భవంతు. హరి ఓం తత్సత్.